మార్నింగ్ ఏ టైంలో చూడటం జరిగింది? మీరు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు? పోలీస్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? ఎగ్జాక్ట్ 6:30 to 7 మధ్యలో మా కోడలు వచ్చింది. కోడలు డైలీ మా కోడలు మేనకోడలు వచ్చింది. మేనకోడలు వచ్చి అభిషేకం చేయనీకి వస్తే అక్కడ ఏమో కనిపించింది, ఆమె కూర కనిపించింది. ఆమె ఇంటికి వచ్చేసి ఇంటిమేట్ చేసింది, అన్న ఇట్లా ఉంది కూరలేగా ఉంది అని మాకు చెప్పింది. నేను ఇంకా మా బ్రదర్ ఇంకా ఇంటి పక్కన వాళ్ళు 2-3 చేసి ఉంటే 7-7:30 వరకు మేము వచ్చేసినాం. మేము వచ్చి చూస్తే అది అట్లనే ఉంది. ఇమీడియట్ గా మనం పిఎస్ కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ స్టేషన్ లో. డైల్ 100 కాల్ చేసి ఇట్లా ఇట్లా ఉంది సార్ అని. వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు తీసేశారు, డిపార్ట్మెంట్ వాళ్ళే తీసేశారు. తీసేసి మేము అడుగుతున్నాం ఎందుకు తీస్తున్నారు సార్, మనం ఇన్వెస్టిగేషన్ చేద్దాము, చెక్ చేద్దాం, మీకు మన ప్రింట్స్ దొరుకుతాయి కదా ఎవరైనా వేసారో అని మనం చూసాము అని చెప్పినాడు. లే బాబు మేము చూస్తాం, మేము చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తామని, మీరు రండి పిఎస్ లోకి వచ్చి మీరు కంప్లైంట్ లెటర్ హ్యాండ్ రైటింగ్ చేసి మాకు ఇవ్వండి. మాది ఏంటంటే ఇప్పటికీ సెకండ్ టైం లేదు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు డాగ్ వేసింది అని చెప్పారు, డాగ్ క్యాట్ వేసింది ఉండొచ్చు అని, అది అక్కడే సార్. ఇప్పుడు సెకండ్ టైం వచ్చేసి ఇక్కడే సార్. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే వాళ్ళు మన పేషెంట్స్ టెస్ట్ చేస్తున్నారు, ఎవరు వేస్తున్నారో వాంటెడ్లీ వేస్తున్నారా లేకపోతే అన్వాంటెడ్లీ వేస్తున్నారో తెలియట్లేదు, కానీ మా పేషెంట్స్ అయితే ఖచ్చితంగా టెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు డాగ్స్ గానీ ఇట్లాంటివి ఏమన్నా వచ్చి వేసే పరిస్థితి ఉందా? చుట్టూ పారి వాళ్ళు లేదా? డాగ్స్ అయితే పోయేలాగా మనకు ఇక్కడ లేదు దారి. డాగ్స్ పోలేవు, మన క్యాట్ కూడా పిల్లి కూడా పోదు, క్లోజ్ ఉంది. డాగ్ కూడా పోదు. అది ఎట్లా అంటే మన గొప్ప వెనకాల పడి ఉంది. అది మీకు వీడియో కూడా చూపించాను నేను, వెనకాల పడి ఉంది. ఇక్కడ మనకు తెలిసిపోయిందని మనిషిని అది వేసింది. అది ఎట్లా కుక్క కాదు, ఏ అనిమల్ కాదు, వేసిందంటే మనిషినే చేసింది. అది ఇప్పటికి సెకండ్ టైం ఇది. మేము చెప్పింది ఏంటంటే మాకు ఇది ఎట్లయినా జస్టిస్ కావాలి. ఇది మెయిన్ రోడ్ పైన ఉంది, హిందూ ముస్లిం కలిసినే ఉంటాము, కానీ వీళ్ళు చేసిన ఇదంతా ఇది చాలా తప్పు. వీళ్ళు మా పేషెంట్ చాలా టెస్ట్ చేస్తున్నారు. కాలిపిల్లి ఎట్లా అంటే ఇది మామూలు ఖరాబ్ అయిపోతుంది. ఇది కొద్దిగా మీ వల్ల మన పోలీస్ వాళ్ళ వల్ల ఇది ఎవరో ఎంత చేసినా మనకు బయటికి రావాలి. ఇది సెన్సిటివ్ ఏరియా అన్నారు, చుట్టూ జనాలు తిరుగుతూనే ఉంటారు, ఎప్పుడు రద్దీగా ఉంటుంది. అలాగే సీసీ కెమెరాలు కానీ ఏం లేవా ఇక్కడ దగ్గరలో? గుడిలో అయితే సీసీ కెమెరా లేవు, కెమెరా ఉంది, ఎంట్రీ ఎగ్జిట్ కి కెమెరా ఉంది, అది చెక్ చేయాలి. గుడి నుంచి మనం టూ సైడ్ నుంచి ఉంది కదా, అక్కడ నుంచి రావచ్చు, ఇక్కడ నుంచి రావచ్చు. బ్యాక్ సైడ్ నుంచి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బ్యాక్ సైడ్ నుంచి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అది కొంచెం చూసి మనకి ఇన్వెస్టిగేషన్ కొంచెం గట్టిగా అయితే మనకి తెలుస్తుంది. కావాలనే తీసుకొచ్చి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి తీసుకొచ్చారు. ఏంటి మత గొడవలు ఇలాంటివి సృష్టిద్దామని చెప్పేసి ఇట్లాంటిది ఏమైనా దారి తీయొచ్చు? అలా ప్రయత్నం అదే ఉండొచ్చు. మతం కొంచెం పీస్ఫుల్ గా నడుస్తుంది మనది. కలిసి ఉంటారు కదా అందరు, అన్ని మతాల వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు. లోకల్స్ అయితే ఖచ్చితంగా కలిసే ఉంటాం. లోకల్స్ డైలీ మేము వాళ్ళ బిజినెస్ కి వెళ్తాం, వాళ్ళు మా బిజినెస్ కి వస్తారు, ఖచ్చితంగా కలిసి ఉంటాం. అన్వాంటెడ్ అన్లోకల్ పీపుల్స్ అయితే చేయగలుగుతారని మేము గట్టి నమ్ముతాం. లోకల్ పర్సన్స్ అయితే ఎవరు చేయరు, లోకల్ పర్సన్స్ అయితే అసలు చేయరు. ఎందుకంటే మేము కూడా ఉంటాము, తిరుగుతాము వాళ్ళ షాప్స్ లకు, వాళ్ళు కూడా మా షాప్స్ లకు తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి టార్గెట్ చేస్తున్నారు. మన సికింద్రాబాద్ లో అయింది, మన శంషాబాద్ లో అయింది, ఇక్కడ అయింది. చాలా ప్రతి గుడిలో మనకు వీళ్ళు టార్గెట్ చేసి కావాలని మాంసం లేచి చాలా తప్పుగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఇది చాలా స్ట్రిక్ట్, మీరు యాక్షన్ తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. అంతే. అంటే ఇక్కడ పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు మీతో ఏం చెప్పడం జరిగింది? మిమ్మల్ని ఎలా అంటే హిందూ సంఘాల వాళ్ళు అందరూ వచ్చి మాట్లాడడం జరిగింది? ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తున్నారు, ఈవినింగ్ వరకు వాళ్ళు చెప్తా అని చెప్పినారు. మొత్తం చెకింగ్ చేస్తున్నారు, అన్ని కెమెరాస్ చెక్ చేస్తున్నారు. వాళ్ళ తరఫున వాళ్ళు ఒక కెమెరాస్ కూడా పెడతా అని చెప్పినారు, మాట ఇచ్చినారు. ఒక 10-20 కెమెరాలు మేము పెడతాము, మా తరఫున మా డిపార్ట్మెంట్ తరఫున మేము పెడతామని వాళ్ళు ఒక హామీ ఇచ్చినారు, మాట ఇచ్చినారు. ఇప్పుడు మీరు చూడొచ్చు, మొత్తం బయట వాళ్ళు కెమెరాస్ అన్ని చెక్ చేస్తున్నారు. ఒకవేళ ఈవినింగ్ వరకు వాళ్ళైతే మాట ఇచ్చినారు, ఒకవేళ కాకపోతే మేము డెఫినెట్లీ మేము యాక్షన్ అయితే తీసుకుంటాం. మీరు ఎట్లా యాక్షన్ తీసుకోబోతున్నారు? ఎట్లా అంటే మేమైతే ఊరుకోము. మాకు ఎట్లయినా వాళ్ళు ఎవరో ఏమో మాకు కావాలి, బయటికి రావాలి, ఎవరు ఎందుకు చేస్తున్నారు అని. శిక్ష పడుతుంది కదా. సో చూస్తున్నారు కదా, టెంపుల్లో ఎవరో కావాలనే తీసుకొచ్చి వేసారని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ అయితే అన్ని మతాల వాళ్ళు కలిసే ఉంటున్నారు. ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఏంటంటే లోకల్ వ్యక్తులు అయితే ఇట్లాంటి చేసే పరిస్థితులు ఉద్దేశం అయితే ఎవరికి ఉండదు, ఎవరో కావాలని తీసుకొచ్చి వీళ్ళ మధ్యలో గొడవలు సృష్టించాలి అని చెప్పేసి అని అంటున్నారు. ఎవరైనా సరే ఏ దేవుడైనా సరే నమ్ముకోవచ్చు, కానీ వాళ్ళ నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా, వాళ్ళ నమ్మకాన్ని అవమానించే విధంగా ఇట్లాంటివి దారుణాలు చేయొద్దని చెప్పి కోరుకుంటున్నారు. వీళ్ళైతే శాంతంగానే ఉన్నారు. సో వీళ్ళ మధ్యలో గొడవలు పెట్టడానికి ప్రయత్నించినా అది అయితే అవ్వలేదు. వీళ్ళు లా అండ్ ఆర్డర్ ని ఖచ్చితంగా మేము నమ్ముతాము, మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి అయితే కోరుకుంటున్నారు. సో డెఫినెట్ గా పోలీస్ సిబ్బంది వాళ్ళు మార్నింగ్ ఏ టైంలో అయితే ఒక 6:30 నుంచి ఆ టైంలో ఎవరైతే భక్తులు పూజ చేయడానికి వచ్చారో వీళ్ళ మేనకోడలు అని చెప్పారు. సో పూజ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఒక మాంసం ముద్ద ఉండడం చూశారు. చూసిన తర్వాత వెంటనే వీళ్ళకి చెప్పిన తర్వాత వీళ్ళు యాక్షన్ తీసుకొని పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడము, పోలీసు వాళ్ళు కూడా వెంటనే స్పందించి ఇక్కడికి రావడము,
ఇక్కడ ఏ గొడవలు జరగకుండా చూశారు. హిందూ సంఘాల వాళ్ళు వచ్చారు, వాళ్ళని కూడా శాంతపరచడము, మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పడము. సో వాళ్ళు ఆ మాంసాన్ని అయితే వాళ్ళే తీపిచ్చారు. తీపిచ్చిన తర్వాత సో ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. సో ఇది చూస్తున్నారు కదా, నాకైతే కొంతమంది చెప్పారు ఇటు సైడ్ ఎక్కడో బ్యాక్ సైడ్ నుంచి ఆ గోడ ఉందని అయితే అంటున్నారు. సో డెఫినెట్ గా ఎదురు నుంచి వచ్చే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా ఇటు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి వచ్చి ఇటు నుంచి దిగేసి ఆ లోపలికి వచ్చేసి అక్కడ ఆ మాంసం ముద్దలు అయితే వేశారు అని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది ఒకసారి కాదు, గతంలో కూడా జరిగింది. ఆ పోలీస్ వాళ్ళు ఏదో కుక్క తీసుకొచ్చి వేసింది అని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈసారి మాత్రం మాకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే అని చెప్పేసి ఇక్కడ ఉన్న చాలా మంది అయితే కోరుకుంటున్నారు. సో చెప్తున్నారు ఇక్కడ క్లియర్ గా బ్యాక్ సైడ్ అవతల నుంచే వచ్చారు, అక్కడ నిచ్చెన ఇక్కడ దిగడానికి కూడా చాలా వీలుగా ఉంది. సో ఇక్కడ నుంచే వచ్చారని చెప్తున్నారు. సో చెప్తున్నారు इल्लू कटुన్నారు, पीछे घर बन रहे लोग, अभी तो नया नया घर बन रहे लोग, उसको रास्ता नहीं था पहले, पूरा पैक था, अब तोड़ के उसको बिल्डिंग बन रहा है, बिल्डिंग का आने उसके ऊपर चढ़ना करना उतरना होता तो आराम से आ सकते, कुछ भी करके जा सकते हो लोग. సో వేసేసి వెళ్ళిపోయారు. వేసి వెళ్ళిపోయినా అదే డౌట్. ఇక్కడ ఈ మొత్తం రూట్ లో మొత్తం కెమెరా ఉండదు కదా సార్, ఎట్లా చూస్తారు, ఎట్లా రారు కదా. ఇట్లాంటి తవ్వదు, ఆ సిటీ ఎట్లా ఉంది చూడండి, ఎక్కడి నుంచి వస్తుంది, బాత్రూమ్ ఎక్కడ వస్తుంది, గోడమే ఎక్కడ వస్తుంది, ఇంకా ఇల్లు కడతారు ఇప్పుడు ఎట్లా వస్తారు, ఇట్లా వెళ్ళిపోతారు. ఇంత ఇక్కడ మొత్తం వర్కర్ మొత్తం బీఆర్ వాళ్ళు ఉన్నారు సార్, బీఆర్ వాళ్ళు ఉన్నారు, మొత్తం సీసీ కెమెరా లేరు ఇక్కడ. కాన్ఫిడెంట్ ఇక్కడే మా డౌట్, అందరు డౌట్ ఇక్కడనే సార్. ఇక్కడ ఇప్పుడు కాలేదు, 2013 లో అయింది, అప్పుడు పోలీసులు ఎవరు యాక్షన్ తీసుకోలేరు. ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి, ఇప్పుడు ఇమీడియట్ ఇది యాక్షన్ తీసుకోవాలని మా కోరిక. సో చూస్తున్నారు కదా, సో వీళ్ళు ఖచ్చితంగా అంటే ఇంతకు ముందు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. సో అంటే ఇవి ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా పోలీస్ వాళ్ళు 60 యాక్షన్ ఖచ్చితంగా తీసుకున్నట్లయితే ఇలాంటివి జరగని కోరుకుంటున్నారు. ఏ మతమైనా ఏ కులమైనా ఇండియా అంటే ఒక మంచి పేరు ఉంది, అన్ని మతాల వాళ్ళు కలిసి ఉంటారని చెప్పేసి ఎవరిని అడిగినా ఎవరిని చెప్పినా అదే చెప్తారు. ఇండియాలో అన్ని మతాల వాళ్ళు కలిసి అంటే ఏ కులమత భేదం లేకుండా ఉంటారని చెప్పేసి. సో ఇలాంటి కొంతమంది ఆ నీచుల వల్ల ఇట్లాంటి జరగడం వల్ల మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది, మన సంఘాలకు కానీ అన్ని మతాల వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో వీళ్ళు ఇలాంటి విషయాల్లో కొట్టుకొని చచ్చిపోతున్నారు. సో ఎవరైనా సరే మీరు ఏ మతాన్ని నమ్మినా నమ్మకపోయినా వాళ్ళ విశ్వాసాన్ని అయితే నమ్మండి. సో వాళ్ళ విశ్వాసం ఏదైతే నమ్ముతున్నారో దాన్ని మాత్రం కించపరిచే విధంగా ఎప్పుడూ చేయకండి. సో ఎవరైనా సరే అందరూ కలిసి ఉంటారు. సో ఇప్పుడు మొన్న కుంభమేళాలో చాలా మంది ఆ గేట్ విరిగి కింద పడ్డప్పుడైతే ఆ తొక్కిసలాట జరిగినప్పుడైతే మసీదులో అక్కడ హిందువులకి ఆశ్రయం ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఇంత మంచి ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు, మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కూడా ముస్లిమ్స్ అయితే అందరికీ ఏ కులమత భేదం లేకుండా, హిందువులు ఏ కులమత భేదం లేకుండా అందరికీ ఫుడ్ సరఫరా చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ చేయలేని కొన్ని పనులు, గవర్నమెంట్ ఆదుకోలేని కొన్ని పరిస్థితుల్లో అన్ని మతాల వాళ్ళు కలిసి ఉంటున్నారు కదా. సో ఇది ఇండియా అంటే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి కొంతమంది నీచుల వల్ల ఒక వ్యవస్థను తప్పు పట్టడం అయితే కరెక్ట్ కాదు. సో అంటే ఒక్కడు చేసిన తప్పుకి వ్యవస్థను ఎప్పుడూ తప్పు పట్టకూడదు. సో ఎవడైతే చేశాడో వాడికైతే కఠిన శిక్షలు పడాలని చెప్పేసి ఇక్కడ వ్యక్తులు కోరుకుంటున్నారు. సో ఇలాంటి అప్డేట్స్ కోసం, ఈ కేసులో మరిన్ని వివరాల కోసం అయితే శశి టీవీని సబ్స్క్రైబ్ చేస్తున్నాను.